ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికొచ్చేసి మినిమమ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఇంటర్మీడియేట్, డిగ్రీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ వీడియోని ఫుల్గా చూడండి. అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఓకే, ఇవి వచ్చేసి కంపెనీస్ టెక్ మహీంద్రా ఇంకా విప్రో అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ కంపెనీస్ కూడా 2 డిఫరెంట్ లొకేషన్లో అయితే లొకేటెడ్ ఉన్నాయి. ఆ లొకేషన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. హైదరాబాద్ లొకేషన్లోనే ఉన్నాయి, కాకపోతే ఏరియా మాత్రం డిఫరెంట్గా ఉంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. అలాగే కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డాక్యుమెంట్ వ్యాలిడేషన్ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్మెంట్ చేసుకోవడం కోసం విప్రో అనే కంపెనీలో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. పర్టికులర్గా ఏదైతే డాక్యుమెంట్ వ్యాలిడేషన్ అనే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ కింద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే గోపన్పల్లి అనే లొకేషన్లో ఏదైతే మనకి విప్రో క్యాంపస్ ఉందో ఆ లొకేషన్లో అయితే వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ జాబ్స్కి ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది అని చెప్పి చూసుకుంటే 25th నుంచి 27th వరకు 3 days పాటు ఇంటర్వ్యూస్ అయితే కంటిన్యూగా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 25th, 26th అలాగే 27th 3 days పాటు మార్నింగ్ 11 o'clock నుంచి 1 o'clock వరకు మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో వితిన్ ఆ టైం ఏదైతే ఇచ్చారో 11 to 1 2 hours మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. 1 తర్వాత మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళారంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరగదు కాబట్టి వితిన్ 1 లోపు మాత్రమే ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండడానికి ట్రై చేయండి, లేదంటే నెక్స్ట్ డే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, గోపన్పల్లి డెవలప్మెంట్ సెంటర్, సర్వే నంబర్ 124, పార్ట్ నంబర్ 132, సేజ్ గోపన్పల్లి, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కామెంట్లో అడగండి. అక్కడ నేను దీనికి సంబంధించిన లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి జాబ్ హైలైట్స్లో ఏం ఇవ్వడం జరిగింది అని చెప్పి చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిటీ అనాలిసిస్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. మనకి ఏదైతే వర్క్ చేస్తూ ఉంటారో ఆ వర్క్లో యాజ్ పర్ SOP, యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నారా లేదా అన్న క్వాలిటీ అనాలిసిస్, క్వాలిటీ వ్యాలిడేషన్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు ఎవరైతే ఇమీడియట్గా సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా జాయిన్ అయ్యే విధంగా మీరు ప్లాన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమి అవకాశం లేదు ఇక్కడ. అలాగే దాంతోపాటు మీకు రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉండడం జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అలాగే నైట్ షిఫ్ట్ కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వ్యాలిడేషన్ అండ్ ఆడిటింగ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ డాక్యుమెంటేషన్ వ్యాలిడేషన్ దాంతోపాటు ఆడిటింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా, అది వచ్చేసి మీకు అంతా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు జాబ్లోకి అయితే పంపిస్తారు. ఇక్కడ చూడండి 30 వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. 0 to 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి హైదరాబాద్ లొకేషన్లో ఈ జాబ్స్ ఉన్నాయి. మనకి సాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్కి వచ్చేసి క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని సాలరీ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. 2 to 2.75 lakhs per annum సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. 2 to 2.75. ఇంటర్వ్యూ 3 days పాటు కండక్ట్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఆ 3 daysలో మనకి ఫస్ట్ 150 మెంబర్స్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మాత్రమే మేము ఆ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్పి కూడా ఒక పాయింట్ ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది నోట్లో. సో ఇది కూడా కన్సిడర్ చేయండి మీరు, ఎందుకంటే అర్లీగా వెళ్ళారంటే మీకు మీ సెలెక్షన్ చేయడం జరుగుతుంది, లేదంటే 150 మెంబర్స్ తర్వాత వచ్చారు అంటే మీకు ఆ రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయరు. అది కూడా చూసుకుని అర్లీగా ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా. స్పెసిఫికేషన్లో మనం చూసుకుంటే వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. మనకి డిఫరెంట్ షిఫ్ట్లు అంటే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ అలాగే నైట్ షిఫ్ట్ కూడా ఉండడం జరుగుతుంది. అన్ని షిఫ్ట్లలో కూడా మీరు వర్క్ చేసుకునే విధంగా ప్లాన్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే మార్క్స్ మెమో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి. ఎవరైతే పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి అయితే అవకాశం లేదు ఫ్రెండ్స్. మీరు డిగ్రీ కంటిన్యూ చేస్తున్నా లేదా ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తున్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటిన్యూ చేస్తున్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. మీరు మాత్రం ఈ ఇంటర్వ్యూకి అవాయిడ్ అయితే చేయొచ్చు. కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాలి. దీంతోపాటు ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి చూసుకుంటే బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి అలాగే ఎంటెక్ దాంతోపాటు ఎంసీఏ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి కూడా ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి మనకి మెన్షన్ చేశారు. కాబట్టి మీరు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి
ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఇమీడియట్ జాయినర్స్కి. మీకు వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days పాటు వర్కింగ్ డేస్, 2 days పాటు వీక్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, లొకేషన్ వచ్చేసి గోపన్పల్లి లొకేషన్లో ఏదైతే క్యాంపస్ ఉందో విప్రో కంపెనీకి సంబంధించి అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఇవి వచ్చేసి డాక్యుమెంట్స్, మీరు ఏం డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాల్సి ఉంటుందని చెప్పి చూసుకుంటే అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, రీసెంట్గా దీని పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకుని వెళ్ళండి. లాస్ట్ 3 monthsలో మీరు దిగుంటే మీకు ఆ ఫోటోస్ తీసుకుని వెళ్ళొచ్చు. దాంతోపాటు ఆధార్ ఇంకా పాన్ కార్డ్ కూడా అడుగుతున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఇవి ఐడి కార్డ్స్ ఉన్నాయో, ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్, ఇవి మాత్రం ఒరిజినల్ పట్టుకుని వెళ్ళండి. దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే మార్క్స్ మెమో ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి తీసుకుని వెళ్ళండి. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 months పే స్లిప్స్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ విప్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెక్ మహీంద్రా అనే కంపెనీలో వచ్చేసి మనకి అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కింద రిక్రూట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి డొమెస్టిక్ కస్టమర్ కేర్ కింద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు డొమెస్టిక్ లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఎవరికైతే ఇంగ్లీష్తో పాటు తమిళ్ కానీ మలయాళం కానీ ఇంకా కన్నడ కానీ లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంగ్లీష్తో పాటు ఈ లోకల్ లాంగ్వేజ్ అయితే రావాల్సి ఉంటుంది మీకు, అప్పుడు మాత్రమే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి మనకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 24th నుంచి 6th March వరకు కంటిన్యూగా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు విత్ ఇన్ డేట్లో ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అయితే అవ్వచ్చు. మార్నింగ్ 9:30 నుంచి 2 o'clock వరకు మనకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. విత్ ఇన్ టైంలో మీరు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ నుంచి ఇక్కడ మనం చూసుకుంటే పంజాగుట్ట రోడ్, రాజ్భవన్ క్వార్టర్స్ కాలనీ, సోమాజిగూడ, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన లొకేషన్ రిలేటెడ్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్లో అడగండి. దీనికి సంబంధించిన లొకేషన్ కూడా నేను అక్కడ మెన్షన్ అయితే చేస్తాను. ఇక్కడ టోటల్గా వేకెన్సీ వచ్చేసి 100 వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. 0 to 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఏదైతే డొమెస్టిక్ కస్టమర్ కేర్ వర్క్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి స్కిల్స్ వచ్చేసి మలయాళం, తమిళ్ ఇంకా కన్నడ అని చెప్పి 3 languages మెన్షన్ చేశారు. కాబట్టి ఇంగ్లీష్తో పాటు 3 languagesలో ఒక లాంగ్వేజ్ వచ్చినా మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమీ అవకాశం లేదు. డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇమీడియట్ జాయినర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా చూసుకోండి. అలాగే మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా షిఫ్ట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నుండి ఇంగ్లీష్తో పాటు మీకు మలయాళం కానీ కన్నడ కానీ లేదా తమిళ్ కానీ లాంగ్వేజ్ వచ్చి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి 5 days పాటు వర్కింగ్ డేస్ ఇవ్వడం జరిగింది, 2 days పాటు వీక్ ఆఫ్. అలాగే నో క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ క్యాబ్ ఫెసిలిటీ అయితే కంపెనీ ప్రొవైడ్ చేయట్లేదు. మీరు కంపెనీకి రావడం పోవడం కూడా ఓన్ వెహికల్లో లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుంది. కంపెనీ నుంచి మీ స్టేయింగ్ ఎక్కడైతే చేస్తుంటారో అక్కడికి. మీకు ఇంటర్వ్యూ 3 roundsలో కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ రౌండ్ వచ్చేసి HR రౌండ్, అలాగే ఆపరేషన్స్ రౌండ్, అలాగే క్లయింట్ రౌండ్ అని చెప్పి ఈ 3 roundsలో మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ గురించి ఇంకోసారి చూద్దాము. ఇక్కడ చూడండి, పంజాగుట్ట రోడ్, లొకేషన్ 6-654 పంజాగుట్ట రోడ్, రాజ్భవన్ క్వార్టర్స్ కాలనీ, సోమాజిగూడ, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 3 కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. శ్రీవాణి అని చెప్పి HR నేమ్ ఉంది. నెంబర్ వచ్చేసి 8125968936. ఇంకో నెంబర్ వచ్చేసి గరిమా అని చెప్పి HR నేమ్ ఉంది. ఈ నెంబర్ వచ్చేసి 7569065886 అని చెప్పి ఉంది. ఇంకో నెంబర్ వచ్చేసి ప్రణీత్ అని చెప్పి HR నేమ్. ఈ సార్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8801638087 అని చెప్పి ఈ 3 కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ 2 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అయితే అడగండి, అప్పుడు నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ అయితే అందరూ కూడా మంచి ఆపర్చునిటీ అయితే చేసుకోండి.